మాఘ పురాణము 3వ అధ్యాయము. ఈ కథలో మనము ఒక గురుపుత్రిక గురించి తెలుసుకుంటాము. ముందుగానే చెప్పుతున్న విధంగా పరమేశ్వరుడు పార్వతితో చెప్పిన కథలు. మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావము, దానము, పూజ ఫలముతో ఒక గురుపుత్రిక ఎలా తన భక్తతో హరి సాన్నిధ్యము పొందినది అనేది తెలుసుకుందాం. శివుడు పార్వతితో ఇలా అంటున్నారు. పార్వతి ఆమె ఒక బ్రాహ్మణ పుత్రిక. అనగా అప్పుడు పార్వతీదేవి, స్వామి ఆమె చేసిన పాపమేమి, మాఘ స్నానము నుండి ఆమె పొందిన విముక్తి ఏమి, ఆమె చేసిన పూజ ఏమి చెప్పకోరుచున్నాము అని అడిగినప్పుడు శివుడు ఇలా సెలవిస్తున్నారు. దేవి వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారక అనే గ్రామంలో సుదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు. అతను సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతను తన శిష్యులకు బోధిస్తూ ఉండేవారు. శిష్యులు కూడా గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం కొనసాగిస్తుండగా ఒకరోజు గురువు తమ శిష్యుని అయిన సుమిత్రుడు అనే శిష్యునితో సమిధులు, దర్భలు హోమానికి వాడే దర్భలు తెలిసినదే కదా, అవి తీసుకోవడానికి అతను అడవికి పోయి అవి సంగ్రహించుకొని రమ్మని సెలవిచ్చారనమాట. అతను గురు ఆజ్ఞ తీసుకొని బయలుదేరినాడు. అదే సమయంలో గురుపుత్రిక కూడా వాళ్ళ చెల్లులతో బంతి ఆట ఆడుతూ, అంటే బాల్ ఆడుతూ ఆ బంతి తేవడానికి అలాగా ఆమె కూడా అడవికి దారి పట్టినది. కొంత దూరం పోగా దరికిను ఆకలి దప్పిక అయినది. అక్కడ దగ్గరలో అడవి లోపల ఉన్న సరస్సులో కొంత నీరు తాగి అక్కడ ఫల వృక్షాలలో పండ్లను తీసుకొని కొద్దిగా విశ్రమించినారు. ఆ సమయంలో అడవి యొక్క సుందర మనోహర దృశ్యాలను చూస్తూ అక్కడే నిలబడిపోయినారు. సరస్సులలో తామర పువ్వులు, కలువ పువ్వులు, దాని మీద వాడుతున్న తుమ్మెదలు, చెట్ల పైన ఉన్న కోకిలలో కిలకిల రావాలు, చిలుకలు, ఇలా అవన్నీ వింటూ చూస్తూ వాళ్ళు ఉండిపోయినారు. అకస్మాత్తుగా గురుపుత్రిక తన తండ్రి గారి శిష్యుడితో ఇలా చెప్పినదనమాట. ఇక్కడ మానవ సంచారం ఏమీ లేదు. నేను యవ్వనంలో ఉన్నాను, అందమైన దానిని. నువ్వు తెలిసిన మనిషివే. మనం శారీరకంగా ఇక్కడ కలుస్తామో నా కోరిక తీర్చు అని అతనిని అడిగినది. సుమిత్రుడు ఆ మాట విన్నందుకు, ఇలా మాట్లాడకూడదు, నువ్వు నా గురుపుత్రికవు, గురువు తండ్రితో సమానము. నీవు ఇలా మాట్లాడడం చాలా తప్పు. నీవు సోదరి సమానురాలే అవుతావు. ఇలా మనం కలవడం చాలా తప్పు. ఈ పాపము ఇలా చేయడం వల్ల మనకు జన్మ జన్మాల వెంటాడుతుంది. ఇలా నీవు పలకకూడదు అని తన గురువు దగ్గర శిష్యరికం చేస్తున్న సుమిత్రుడు తన గురుపుత్రికకు చెప్పారనమాట. గురుపుత్రిక ఆ మాటలు విని, ఓయి కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదు అని చెప్పువాడు మూర్ఖుడవుతారు అని చెప్పింది. అంతేకాక నువ్వు నా కోరిక తీర్చకపోతే నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను అని కూడా బెదిరించింది అనమాట. అతను ఇంకా ఏమీ చేయలేక బయలుదేరుతున్నాను ఆమె మాట వినకుండా అక్కడ మర్రి ఊడలకు ఉన్న ఊడలను తన మెడకు చుట్టుకుంటున్న కారణంగా గురుపుత్రిక మరణానికి కారణమైతానో భయపడి అతను తన కోరికను తీర్చినాడు. తిరిగి వాళ్ళు వాళ్ళ స్వస్థలానికి, అంటే గురువు దగ్గరికి బయలుదేరినారు. ఇది ఇలా ఉండగా కొన్ని దినములకు గురువు తన కుమార్తెకు కాశీ నగరానికి చెందిన ఒక బ్రాహ్మణ యువకునితో వివాహం చేసినాడు. కానీ కొన్ని దినములకే అతను చనిపోయినాడు. సో ఆ గురు భార్య, గురు పుత్రిక చాలా విచారంలో, రోదనలో ఉండిపోయినారు. సమయంలో అక్కడ ఒక యోగి రావడం జరిగింది. అతడి పేరు వచ్చి దృఢవ్రతుడు అని. ఆ యోగి రావడంతోనే గురువు యొక్క ముఖవచస్సును చూసి, ఇతను ఎంతో సదాచారవంతుడు, ఇంత దుఃఖం అతనికి ఏమి కలిగినది, ఎలా నివారించవచ్చు, తరుణోపాయము నాకు చైతన్యత చెప్పవచ్చు అని అతన్ని గురువు దగ్గరికి సమీపించి అడుగుతాడనమాట అతన్ని. ఓ సదాచార బ్రాహ్మణ, ఏమి అయినది, మీ ముగ్గురు ఎందుకు ఇంత విలపిస్తున్నారు, ఎంత బాధపడుతున్నారు అనగా, ಕೆಲವು దినముల కిందట మా పుత్రికకు మేము వివాహం చేసినాము బ్రాహ్మణ యువకునితో ఇక్కడ కాశ్మీర్ సమీపంలో. కానీ ఆమె అప్పుడే వైధవ్యము పొందినది. తన భర్త చనిపోవడం వలన యోగి చూసి, ఈమె చాలా పాపం చేసినది, పూర్వజన్మలో కూడా తన పాపం చేసి ఆ దోషము అంటడం వలన ఇలా జరిగింది. పూర్వజన్మలో కూడా ఈమె ఇంతే సౌందర్య రాశి, తన అహంకారముతో తన భర్తనే వధించినది. లోకానికి భయపడి తాను అప్పుడే వెంటనే ఆత్మహత్య చేసుకున్నది.
అంతేగాక ఈ జన్మలో కూడా మీ శిష్యునితో ఈమె రమించినది. ఇలా ఈ పాపములన్నీ దోషములై ఈమెనుకి ఇంత బాధకు గురి చేసినగా గురువుగారు తన చెవులను గట్టిగా మూసుకొనేస్తారనమాట. ఇంత పాపంని నేను వినవలసొచ్చిందా? నా కుమార్తె ఇంత పాపం చేసినదా? అని చాలా బాధపడి అయినను పుత్రికగా తన బాధను తీసివేయ బాధ్యత తండ్రిగా తన మీద ఉందని తిరిగి వాళ్ళని అడుగుతాడనమాట. ఏం చేసి ఈ పాపం పోగొట్టవలన? ఆమె ఏమి వ్రతం ఆచరించాల? ఏ వ్రతాలు చేయవలెను? తరుణోపాయం ఏమి? ఈమె తిరిగి తన భర్త ఎలా పవిత్రురాలు కాగలదు అని అడుగుతారనమాట. అప్పుడు ఆ యోగి, విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోగొట్టుటకు ఆమె మాంగళ్యం నిలుచుండుటకు ఒక ఉపాయం కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాస ప్రాతస్నానము చేసి ఆ నదీ తీరమున సరస్సు తీరమున ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజించవలెను. సువాసినులకు దక్షిణతో గౌరీదేవిని సమర్పించవలెను. ఈ విధముగా నియమ నిష్ఠములతో ప్రతిదినము మాఘమాసం పూర్తి అయినంత వరకు చేయవలెను. ఆ విధముగా చేసిన ఆమె తిరిగి తన భర్తను సంపాదించుకుందను. పాపములు నశించిపోవును. అంతేకాక మాఘశుద్ధ తదియ నాడు 2 క్రొత్త చాటలను తెచ్చి దానిలో చీర, రవికగుడ్డ, ఫలము, పుష్పాలు, ఫలాలు, పసుపు, కుంకుమ ఇలాంటి సువాసినులు అలంకరించుకునే సామాగ్రిని పెట్టి వాయనం రూపేణ పూజ చేసినాక ముత్తైదువులకు ఇచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారం చేసి అంటే పండుగ భోజనం అనుకోండి. షడ్రోసోపేత భోజనం అంటే భోజనం వండించి గౌరవించవలెను. ఈ విధంగా చేస్తే ఆమె పాపక్షయము నశించి భర్త పునర్జీవితుడై మాంగళ్యం నిలుస్తుంది. విష్ణులోకాన్ని చేరగలదు అని చెప్తారు. అప్పుడు గురువు మరలా ఇలా అడుగుతారు, ఇంతటి పాపం చేసిన అమ్మాయి ఇంత పవిత్రమైన బ్రాహ్మణ నాకు పుత్రికగా ఎలా లభించినది అని అడిగితే, ముందు ఈమె సరస్వతి నది తీరంన ఈ సుమంగళి పూజ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చూసినందుకు గాను అంత పుణ్యఫలం సంపాదించుకొని ఇలా మీకు కుమార్తెగా పుట్టింది అని చెప్తారు. ఈ కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములన్నీ పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యారు. అంటే ఆమె ఆ వ్రతముని నియమ నిష్ఠములతో ఆచరించినది. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖ సంతోషములతో కలిపి తల్లిదండ్రులతోనూ భర్తతోనూ దేహాంతమున వైకుంఠం చేరను. కావున మాఘమాసమ ప్రాతకాల స్నానము, పూజ చాలా మంచివి. శ్రీహరిని కాని పరమేశ్వరుని మెచ్చించవలెను. సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వ దుఃఖములను వరమున వైకుంఠ వాసుదురు. సుమాయని శివుడు పార్వతీదేవికి ఈ విధముగా పూజ స్నాన మహిమను చెప్పిరి. నేటి మాఘ పురాణం 3వ అధ్యాయం సమాప్తం.